సంవత్సరం నుండి మనము కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం బలపరుచుకుంటూ అధికారం ఇచ్చుకుంటూ వచ్చాము. అదేవిధంగా తర్వాత టీడీపీ పార్టీని ఈ రాష్ట్రంలో మనం బలపరిచాము. తర్వాత తెలంగాణ ఉద్యమం పేరు మీద టీఆర్ఎస్ పార్టీని కూడా మనము ఆదరించాము. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా బహుజనులందరూ కూడా కలిసి రాష్ట్రంలో అధికారం తీసుకోవడం జరిగింది. కానీ ఒక విషయం మీరు గమనించండి, నాటి నుంచి నేటి వరకు మనమందరం ముఖ్యంగా ఈ సమాజంలో పేదలు అన్ని రకాలుగా పీడించబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా ఇన్ని పార్టీలను ఇంతమంది నాయకులు నమ్ముకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మనకు న్యాయం జరగడానికి సంకేతం ఏంటంటే మనపైనే దాడులు జరుగుతున్నాయి, మన అమ్మాయిని అత్యాచారాలు చేస్తున్నారు, ఇంకా కుల వ్యాధులు జరుగుతుంటే హత్యలు చేస్తూ ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరమైతే ఈ బహుజనులం అందరం కలిసి ఈ పార్టీల ఆధిపత్య కులాలకు మనం అధికారం ఇస్తున్నామో వాళ్ళు ఇప్పటివరకు మనం న్యాయం చేసేదే మనం అందరం. రెండో విషయం ఏంటంటే ఓటు ఎవరికి వేయాలనే కారణం మనకు స్పష్టత లేకపోతే రేపటి మన పిల్లల భవిష్యత్తు, ఓటు అనేది మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు అనే విషయాన్ని ఈ చిట్టాల ప్రజలు మర్చిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ఓటు వ్యక్తులు ఒకసారి గమనించినట్టయితే మనకు భారతదేశానికి ఓటు ఇవ్వాలనే ప్రయత్నం ఎప్పుడైతే రావాలని మరి ఓటు ఇవ్వాలని స్వాతంత్రం సందర్భంగా చర్చలు జరిగినప్పుడు మహాత్మా గాంధీ గారు పన్ను కడితేనే ఓటు ఇవ్వమని చెప్పారు. తర్వాత నెహ్రూ గారు రాజకుటుంబాలకు 100 ఎకరాల భూమి అంటేనే ఓటు ఇవ్వమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పాస్ అయితేనే ఓటు ఇవ్వమని చెప్పారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి నిజంగా మనము రాజకుటుంబాలమా, 100 ఎకరాల భూమి ఉందా, పన్నులు కడుతున్నామా, మనము డిగ్రీని పాస్ అయ్యామా? అంటే ఈరోజు ఈ 3 కండిషన్లు నుండి ఓటు హక్కు కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకు కూడా చాలామందికి 80% ఓటు హక్కు లేదు. చిట్యాల మున్సిపాలిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరు కూడా 80% ఓటు పరిస్థితి లేదు. కానీ ఈరోజు అందరం కూడా చిట్యాల మున్సిపాలిటీలో ఓటును వినియోగించుకున్నాం. ఎట్లా వినియోగించుకుంటున్నామో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళనే విషయం మనం చెప్పక తప్పదు. ఎట్లా అంటే ఈ ముగ్గురు మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిషర్లను వీళ్ళతో మాట్లాడి ఈ దేశంలో చదువు మాకు రానియకుండా చేసింది, ఆస్తి రానియకుండా చేసింది, ఇంకా మా మీద దాడులు కూడా ఇబ్బంది వరకు చేస్తుంది. కాబట్టి ఈ 3 కండిషన్లు మాకు వర్తించవు. కాబట్టి మన దేశం కానీ ఇతర దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చిన అక్కడ ఈ కండిషన్ లేవు. కాబట్టి మరి ఆ దేశంలో కేవలం ఓటు హక్కు అంటే వయోజన ఓటు హక్కు 21 సంవత్సరాలతో ఓటు హక్కు ఇచ్చిన భారతదేశంలో కూడా కులాల మతాల పేదరికానికి మగ ఆడ తేడా లేకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి ఓటు హక్కు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు పోరాటం చేయడం వల్ల మనందరికీ ఓటు హక్కు వచ్చిన విషయం స్పష్టం చేస్తున్నారు. అంటే ఈరోజు మనకు గాంధీ గారు ఓటు వద్దన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వద్దన్నాడు, నెహ్రూ గారు వద్దన్నారు. వీళ్ళు ముగ్గురు వద్దంటే కొట్లాడి తెచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఈ చిట్యాల ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు గాంధీ గారి వల్ల మీకు ఓటు లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల ఓటు లేదు, మీకు నెహ్రూ వల్ల ఓటు లేదు, బాబాసాహెబ్ వల్ల. మరి వీళ్ళు ముగ్గురు ఎవరికి వేయాలి? మనము బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటేయాలి. నిజంగా మనం కాంగ్రెస్ పార్టీ ఈరోజు 4 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉందా? మీరు గమనించండి. లేదు. టీఆర్ఎస్ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉందా? మీరు గమనించండి. బీజేపీ పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉందా? గమనించండి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉన్న ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆ గుర్తు ఏనుగు గుర్తు. కాబట్టి మీరందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి మీ పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ మీరు చిట్యాల మున్సిపాలిటీలో మీరు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి చూడండి. మన అమ్మాయిలు గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిలు టాయిలెట్ ఫెసిలిటీ లేదు. టాయిలెట్ కడతారు కానీ టాయిలెట్ వాడడానికి టాయిలెట్ లేవు. అమ్మాయిలు మంచినీళ్ళు తాగలేని పరిస్థితి ఉన్నది. మరి ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? దీన్ని వ్యతిరేకించే టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఈ రెండింటిని వ్యతిరేకించే బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది? చౌక పాఠశాలకు పోయి మీరు అందరూ పోయి చూడండి. ఈరోజు మీ ఇంటి పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పోతే టాయిలెట్ ఉంటాయి కానీ టాయిలెట్ వాడడానికే ఫెసిలిటీ ఉండదు.
మరి అందులో చదువుకుంటున్న 300 నుంచి 500 మంది అమ్మాయిలు టాయిలెట్ చేయలేక, మంచినీళ్ళు తాగలేక, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి నీళ్లు దాకా కిడ్నీల ప్రాబ్లం వచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నా కానీ ఈ పార్టీలు పట్టించుకుంటలేవు. అసలు ఈ పార్టీలేనా? వీళ్ళకి మానవత్వం ఉందా? కాబట్టి సోదరులారా, మీరు మీకోసం కాకుండా మీ బిడ్డల కోసం మీరు బహుజన్ సమాజ్ పార్టీని మీరు ఏనుగుట్టు ఓటేసి మీరు గెలిపియండి. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్లే కాకుండా మరి ఈ మిగతా సమస్యలన్నింటినీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండగుంటుందనే విషయం కూడా గుర్తు చేస్తూ చివరిగా మీ అందరికీ నా ఒక విజ్ఞప్తి, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ పార్టీ కానీ 4 మంచి మాటలు చెప్తలేవు మనకు. తాగొద్దని, చదువుకోమని, పని చేయమని, తాగొద్దని, చదువుకోమని, పని చేయమని, భార్యను కొట్టొద్దని, తల్లిదండ్రుల కన్నం పెట్టాలని, చెడు అలవాట్లకు దూరం ఉండాలని, సంపాదన డబ్బులు ఏ రకంగా 4 పనులు కూడబెట్టాలని 4 మంచి మాటలు చెప్పని పార్టీలకు ఓట్లేస్తారా? మరి 4 మంచి మాటలు చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీకి మీరు ఓట్లేస్తారా? మీరే ఆలోచన చేసుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతనే ఉంటుంది. మాటనే ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని మారుతుంది, మనను కూడా మారుతుంది. కాబట్టి మీరు మంచి ఆలోచన చేసి ఈ 3 క్యాండిడేట్ను గెలిపించి రాబోయే రోజులలో మరి ఈ చిట్టాల గ్రామంలో, ఈ చిట్టాల ఏదో మున్సిపాలిటీ ఉన్న సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించే విధంగా వీళ్ళు కొట్టాడతారు. కాబట్టి వీళ్ళకి కొట్టారని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్.